ఒక నెల కాలే, 20 రోజులు కాలే, ప్రొద్దుటూరు పేరు ఏడ చూసినా టీవీలలో మారిమోగిపోయాయి. కారణం రాళ్లతో దాడులు, పూలతో కొత్తగా పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళానికి పూల చెండుల ఆట ఆడించినట్టు రాళ్లతో దాడులు చేసుకున్నారు. రాళ్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇరువురు నాయకులు. దానికంటే ముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద పెద్ద బండరాళ్లతో మా పైన దాడి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మా జీపుల పైన దాడి చేసింది. ఇప్పుడు మళ్ళా ప్రవీణు ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నంలో కాగా పోయే ప్రయత్నంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర మీరు ఇంటి మీదకి పోతే రాళ్ళు రువ్వుకున్నారు. అది ముగిసి 15 రోజులు కాలే, అంతలేకే మళ్ళీ ఒక లేఖ, ప్రేమలేఖ రాసినాడు. ఎవరు రాసినారో మరి చెప్పాలా, పోలీసు వాళ్ళే చెప్పాలా. నిన్ను చంపుతామని చెప్పి బెదిరిస్తూ ప్రేమలేఖ. ఈ లేఖ ఎవరికి రాసినారంటే పర్లపాడులో చంద్ర అనే ఒక అబ్బాయి. పర్లపాడులో చంద్ర ఆర్టీఏ యాక్ట్ పెట్టినాడు ఆ పిల్లోడు. శనగల కొనుగోలులో మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అవకతవకలు, విపరీతమైనటువంటి అవినీతికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా నాకు సమాచారాన్ని ఇవ్వండి లేఖ పెట్టినాడు. ఎవరు? పర్లపాడులో చంద్ర అనే పిల్లోడు. ఆ పిల్లోనికి రాసినారు ఈ ప్రేమలేఖ. ప్రవీణ్కో ప్రేమలేఖ రాసినారు, ఈ పిల్లోనికో ప్రేమలేఖ రాసినారు నిన్ను చంపుతామని. నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ బాహాటంగా పట్టపగులే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్ దగ్గర, అంటే కొన్ని వందల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు కూరగాయల కోసం వచ్చే చోట మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు, పురుషులు, రకరకాలు ఊరంతా అడిగి వస్తుంది, కొన్ని వందల మంది. అట్లాంటి చోట పట్టపగలే బహిరంగంగా అటుపక్క 100 మంది, ఇటుపక్క కొన్ని వందల మంది కలిసి పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకుంటూ ఉంటే ప్రజలకు అసౌకర్యం మాట దేవుడు ఎరుగు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే తగలకూడని వ్యక్తికి తగలకూడని చోట రాయి తగిలి మరణిస్తే వారి భార్యకు పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా, పోలీసు వాళ్ళు చెప్తారా? దాడి చేసుకునే దానికి పోలీసులు నేను తప్పుపట్టలే. దాడి చేసుకునేది పోలీసు వాళ్ళకు ముందస్తు తెలియదు. కానీ ఎస్ఎస్ మాల్ దగ్గరికి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోయిన తర్వాత కొండారెడ్డి వాళ్ళు దాడి చేస్తారని తెలుసుకున్న పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత దాడి జరిగింది. అంతవరకు నేను మిమ్మల్ని తప్పు పట్టను. బహిరంగంగా రాళ్ళు రువ్వుకునే తర్వాత ఇరు వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేసినారా అని అడిగితే అక్కడ నేను తప్పు పడతాను పోలీసుల్లో. వరదరాజిరెడ్డి వర్గం పైన మీరు పోలీసు కేసు పెట్టకపోయేది. దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆత్మరక్షణ కోసం రాళ్ళు వేసుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టకపోయేది. ఇద్దరి మీద కేసు పెట్టాలి కదా. ఇద్దరిని వీడియోలలో చూసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి నిలబెట్టి, ఇదిగో వీడియోలో చూసినా మీరందరూ రాళ్ళు వేసినారని చెప్పి వారికి పోలీసులు వారిదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. కౌన్సిలింగ్ ఇవ్వలే. కనీసం పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించకపోవడం, కౌన్సిలింగ్ ప్రయత్నించకపోవడం, వాళ్ళ మీద స్టేట్మెంటు ఒక కేసు నమోదు చేసే మాట దేవుడు ఎరుగు. 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇదిగో మళ్ళీ దాడులు చేసుకుంటే మా మీద పోలీస్ కేసులు పెట్టండి, మేము బైండ్ అవుతామని చెప్పి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలే. ఇంత యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులని చెప్పి, కార్యకర్తలని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించినా పోలీసులు చర్య తీసుకోకపోతే దాని ఫలితమే ఈ ప్రేమలేఖ ప్రజలారా. దాని ఫలితమే ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డికి, చంద్ర అనే పిల్లోనికి మళ్ళా నిన్ను చంపుతామని చెప్పి బెదిరింపు లేఖలు వచ్చినాయని చెప్పి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు? ఆయన నన్ను ఒక్కరిని చంపితే 10 మందిని చంపుతా అంటున్నాడు. నాది ఒక రక్తబొట్టు పడితే 10 రక్తబొట్లు మీ ఇంట్లో పడతాయి అంటున్నాడు. దేనికి సంకేతం ఇవన్నీ? దేనికి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఊరిని? వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. మీరు శాంతి కాముకులని చెప్పుకుంటున్నారు, మీరు శాంతి కాముకులు కాదు. నువ్వు నీ కుమారుడు క్రిమినల్స్, హింసావాదులు, రక్తాన్ని రుచిమరిగిన పులులు మీరు. దేనికి
ఈ ఊరిని ఏం చేయాలనుకుంటున్నారు? మీకు పదవి ఇచ్చింటే చెప్పినా కదా నేను, ప్రజలారా డబ్బులు ఇస్తామని చెప్పినారు, సంక్షేమము ఇవ్వకపోయినా పర్వాలే, మా కష్టం మేము చేసుకొని బతుకుతాం. అభివృద్ధి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పనులు మీరు చేయకపోయినా పర్వాలే, మీ దుమ్ తగల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా చేయించుకుంటాం. మా పనులు మేము చేసుకొని, మా సంగతి మేము చేసుకొని తినేటప్పుడు మేము ఊరు ప్రశాంతంగా ఉంచేదానికన్నా మీరు ప్రయత్నం చేయాలి కదా. అది కూడా చేయకుండా మీరు అధికారం కోసమనో, మీ అహంకారాన్ని తృప్తిపరుచుకునే దానికోసమో, మీ ఆదాయాల కోసమో, మీ రాజకీయ ప్రాబల్యం కోసమో నట్టి నడిపదారులు మీరు రాళ్ళు వేసుకొని, బాంబులు వేసుకొని, కత్తులతో దాడులు చేసుకుంటే ఈ ఊరు ఏమైపోవాలా? పోలీసు వాళ్ళు ఏమి పట్టించుకోకపోతే? నిజంగా ఆ రోజు ప్రజలారా, పోలీసు వాళ్ళు నేను చెప్పినాక ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పోలీస్ కేసు నమోదు చేయండి, ఇరు వర్గాలపైన కౌన్సిలింగ్ చేయండి, భయం పెట్టండి అని చెప్పిన. ఆ రోజు పోలీసు వాళ్ళు కన్నా ఇద్దరి మీద కేసులు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టైల్లో భయం పెట్టింటే ఈరోజు ప్రేమలేఖ రాస్తారా? అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం, అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ఎవరైనా ఏదైనా అవినీతి జరిగిందని చెప్పి వివరాలు అడిగితే చంపే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఇంకా మా పరిస్థితి ఏంది? ప్రజల పరిస్థితి ఏంది? ఎవడు సమాచార హక్కు చట్టం ప్రకారము, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏదైనా అడిగితే వివరాలను మేము చంపుతామని బెదిరించే ఎక్కడికి? ఈ ఊరిని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఈ రోజుకి ఈ లేఖ సోమవారం వచ్చింది చంద్ర అనే పిల్లోనికి, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి. సోమవారం కంప్లైంట్ ఇచ్చినాడు అతను పోలీసు అధికారులకు. నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను, ఏం తెలిసినారు? ఒక మనిషిని చంపుతామని చెప్పి, రాజకీయాల్లో ఉండే మనిషిని చంపుతామని చెప్పి బెదిరింపు లేఖ వస్తే, ఆ బెదిరింపు లేఖ కంటే ముందు దాని రిలేటెడ్గా ఒక దాడి జరిగి ఉంది, ఆ దాడికి అనుసంధానంగా ఈరోజు లేఖ వస్తే బెదిరింపు లేఖ, ఈ లేఖ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తేలింది? గుర్తించినారా? గుర్తించిన వాళ్ళ పేరేందో మీడియా ముందర చెప్పి కేసు పెట్టినారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసినారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసినారా? ఆకతాయి వాళ్ళు రాసినారా? లేకుంటే శనిగలు గోడౌన్ శనిగలకు సంబంధించిన వాళ్ళు రాసినారా? ఎస్ఎస్ మాల్కు సంబంధించి రాసినారా? టౌన్ బ్యాంకింగ్కి సంబంధించి రాసినారా? లేకుంటే రాచమల్లే రాసినాడా? రాపిచ్చినాడా? చాలా కదా పోలీసు వాళ్ళు. మీ విచారణలో మీకు ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిస్తే వస్తారు, విచారించండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విచారించండి. నిజమైన లేఖ రాసి బెదిరించిన వాళ్ళను వెలికి తీయండి, మీడియా ముందర పెట్టండి, ఇదిగో ఇతను రాసినాడు. తీయరు. ఎందుకు? రాసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాబట్టి. రాసింది తెలుగుదేశం పార్టీ వాడే, రాయించుకునేవాడు తెలుగుదేశం పార్టీ వాడే కాబట్టి నొక్కి పడతాది ప్రభుత్వం నొక్కి పడితే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ఇదే జరుగుతుంది ప్రజలారా. చేస్తాండేది ఈ అల్లరికంతా కారణం తెలుగుదేశం పార్టీ. ఈ అల్లరి నివారించడానికి అధికారము, చట్టం అనే అధికారం ఉన్నప్పటికీ కూడా నివారించకుండా ఉండడానికి కారణం పోలీసులు. ఆ పోలీసుల వెనుక కారణం ప్రభుత్వం యొక్క ఒత్తిడి.